ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికిని రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దయగల దేవుని యొక్క ఆశీర్వాదములు మీకును మీ సంతతికిని మీకు కలిగిన సమస్తమునకును సమృద్ధిగాను మీకు సంతృప్తికరముగాను అనుగ్రహించబడునుగాక. ఆయనతో యుగ యుగములు జీవించే ధన్యతను స్వతంత్రించుకొని పరవశింతురుగాక. నా ప్రియులారా, ఈ ప్రాతకాలములో దైవ వాక్కు నుండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానవంతుడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. నా ప్రియమైన వారులారా, సాధారణంగా ఇలా అంటూ ఉంటారు, నీ స్నేహితుడెవరో చెప్పు, నీవెలాంటి వాడివో చెప్తాను అంటారు. 6 నెలల స్నేహం చేస్తే వారు వీరైపోతారు అంటుంటారు. ప్రియ చెల్లి, తమ్ముడా, మనము మూర్ఖులతో సహవాసం చేస్తే మన జీవితాలు కేవలము నాశనమైపోతాయి. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. చెడుతనము విడచుట మూర్ఖులకు అసహ్యము అని పైన చెప్పబడుతుంది. చెడుతనము విడిచిపెట్టుట మూర్ఖులకు అసహ్యం అంటారు కదండి. పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటాడంట మూర్ఖుడు. నా చెల్లి, నా తమ్ముడా, చెడుతనాన్ని వదిలేయి అని చెప్తే నీకు బాధ కలుగుతుందా? ఎందుకా త్రాగుడు, ఎందుకా వ్యభిచారం, ఎందుకా సిగరెట్లు, కైనీలు, జరదాలు, మిక్సీలు, పాన్ పరాకులు, ఎందుకు ఈ గంజాయిలు, ఎందుకు ఈ వ్యభిచారుల యొక్క స్నేహాలు, ఎందుకు ఈ చెడు ప్రేమ పేరున జరిగే దౌర్భాగ్యతలు, ఎందుకు అపవిత్రమైన ఈ మోసములు ఎందుకు బిడ్డ? నీవు అబద్ధములాడి మోసము చేసి సంపాదించిన సొమ్ము నీతో వస్తుందా? నీవు తీరిక లేకుండా రూపాయి వెంబడి రూపాయి సంపాదిస్తూ చివరికి అంతా విడిచిపెట్టిపోవటమే కదా. సంపాదన కొరకు సమయమంతా వ్యర్థం చేసుకుంటావు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తను గురించి ఒక్క క్షణం ఆలోచించవే. నిన్ను సృష్టించిన వాడు ఎందుకు సృష్టించాడు, ఎందుకు నీకు ఈ రూపం ఇచ్చాడు, ఎందుకు నీకు జీవితాన్ని ఇచ్చాడో, ఎందుకు తన ప్రాణాన్ని సహితం నీ కోసం ఇచ్చాడో అర్థం చేసుకోలేని మూర్ఖత్వమే కదా నీ పాపపు జీవితానికి చర్మగీతం పాడుతుంది. భయంకరమైనటువంటి అగ్నిగుండానికి ఆహుతి చేస్తుంది. ఆలోచించవా? మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. త్రాగుబోతులు సహవాసం చేస్తే నువ్వు త్రాగుబోతు అవుతావు. నీవు కూడా వ్యభిచారులు సహవాసం చేస్తే నువ్వు వ్యభిచారి అవుతావు. అలాగే పేకాట ఆడేవాడు, చెడుతనము చేసేవాడితో నువ్వు సహవాసం చేస్తే నీ జీవితం చెడిపోతుందే కానీ బాగవదు కదా. మరి ఎందుకు బుద్ధి తెచ్చుకోవు? పందుల సహవాసాన్ని విడిచి వచ్చాడు ఆ తప్పిపోయిన కుమారుడు. కనుకనే వాడు చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు అంటాడు ఆ తండ్రి. కనుక ఈ పందుల సహవాసాన్ని నీవెవరితో సహవాసం చేస్తూ చెడిపోతున్నావో, చెడ్డ కార్యాలు నేర్చుకుంటున్నావో, నేర్పిస్తున్నావో వాటన్నిటిని విడిచిపెట్టి
మారు మనస్సు పొందుమని ప్రభువు పేరిట నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నారు. నీ జీవితం మంచిగా ఉండాలన్న ఆలోచన లేదా నీకు? కానీ పాపమునకు దాసుడవై నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. అందుకే ఉదయ కాలములో ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని. కనుక ఇలాంటి స్నేహం చేస్తే కేవలం వచ్చేది ఇక్కట్లు మాత్రమే, కష్టములు మాత్రమే, సుఖములే మాత్రము రావు. సంఖ్యాకాండము 33వ అధ్యాయంలో 55వ వచనములో ఒక మాటను మనం చూస్తాం. సంఖ్యాకాండం 33:55. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరు. వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు. మీ కన్నులలో ముండ్లు, మీ ప్రక్కలో బల్యములుగా ఉంటారు. ఆ చెడు వ్యక్తులను, నీతో ఉన్న చెడు వ్యక్తులను నువ్వు వెళ్ళగొట్టకపోతే, వారిలో నువ్వు బయటికి రాకపోతే, వారు నీ ప్రక్కలో బల్యముగా ఉంటారు, నీ కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారని దైవవాక్యం జ్ఞాపకం చేస్తోంది. ఈ దినానైనా ఓ తీర్మానం చేసుకొని అట్టి వారి నుంచి వేరవటం ఎంతో నీ జీవితానికి ఆశీర్వాదము కదా. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో నీకున్న విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటావని ఓ సహోదరి, నా సహోదరుడ, వాక్య భాగం ఎంతో హెచ్చరిక చేస్తోంది. 11వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 2వ వచనంలో, కామాతురత గలవాడే వారిని ఉంచుకొనొచ్చు వచ్చాను. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి. చెడు స్త్రీలతో సహవాసం చేస్తున్నావా? అనేక మంది స్త్రీలతో సహవాసం చేస్తూ ఉన్నావా? నీ జీవితం నాశనమైపోతుందనే సంగతి మర్చిపోవద్దు. తన విశ్వాసాన్ని పోగొట్టుకుని చివరికి తాను దుర్గతి పాలయ్యాడు. సొలొమోను సహితము అందరికీ జ్ఞానాన్ని వివరించాడు, తనకు తానే జ్ఞానాన్ని బోధించుకోలేకపోయాడు సొలొమోన్. అందుకే పరస్త్రీ వ్యామోహితుడై తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయంలో 2వ వచనంలో చూచినట్లయితే, దీర్ఘదర్శి హనానీ కుమారుడవు యెహూ అతను ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతునికి ఇలాగ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదికి వచ్చును. భక్తిహీనులకు సహాయం చేశావు. వారు భక్తిహీనులని నీకు తెలుసు, వారు మాట్లాడేది భక్తిహీనమైన మాటలని తెలుసు, కానీ నువ్వు వారికి సహాయం చేశావు. ఎందుకో? కులమో, గోత్రమో, స్నేహమో, బంధమో ఏది నిన్ను పట్టిందో, కానీ ఆ భక్తిహీనులతో చేసిన స్నేహం వల్లనే దేవుని కోపము నీ మీదకి దిగి వచ్చేందుకు గాను సిద్ధంగా ఉంది అని వాక్య భాగం హెచ్చరిక చేస్తోంది. ప్రియులారా, సామెత గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనంలో కూడా, సామెత గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనంలో, 18వ అధ్యాయము 7వ వచనంలో, బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఊరి తెచ్చును. బుద్ధిహీనుని పెదవులు కలహమున సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలని వాడి కేకలు వేయును. కొండెగాని మాట రుచిగల భోజ్యములు, అవి కడుపులను దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సహోదరుడు. వాక్యం చెప్తా ఉంది. సామెతలు 18వ అధ్యాయం 7వ వచనములో బుద్ధిహీనుని నోరు నాశనము తెచ్చును అని చెప్తోంది. ప్రియులారా, 13వ అధ్యాయం. కనుక వాక్య భాగం మనకు బోధించే బోధ ఏంటంటే, మన సహవాసం ఎవరితో చేస్తున్నామో వారి వలన మన జీవితానికి నష్టం తెచ్చుకుంటాము అని
వాక్య భాగం మనల్ని ఎంతగానో హెచ్చరిక చేస్తోంది ప్రియులారా. సామెత 23వ అధ్యాయము 7వ వచనంలో 23వ అధ్యాయం 7వ వచనంలో తన ఆంతర్యములో లెక్కలు చూచుకుని వాడు తినుము త్రాగుమని అతను నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. 28వ అధ్యాయం 7వ వచనంలో ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తన తండ్రికి అపకీర్తి తెచ్చును. యోహాను 18వ అధ్యాయం 18వ వచనంలో 25వ వచనములో యేసుక్రీస్తును తృణీకరిస్తాడు తన శిష్యుడే. 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనములో తన జీవితానికి ఒక క్రమం లేకుండా పోతుంది. నా ప్రియమైన చెల్లి, ఉదయకాలములో నీవు చేసే స్నేహము ఎవరితో? నీవు బుద్ధిహీనులతో, భక్తిహీనులతో, మూర్ఖులతో సహవాసం చేస్తే నీ జీవితం నాశనమునకే పోతుంది. దేవుని కోపమునకే అప్పగించబడుతుంది. దేవునికి, తల్లిదండ్రులకు అవమానం తెచ్చేవాడవుతావు. అగ్నిగుండానికి ఆహుతి కావాల్సి ఉంటుంది. అందుకే ఉదయకాలములో ప్రభు అంటున్నారు, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి. ప్రియమైన చెల్లి, తమ్ముడా, నీవు ఈ ఉదయకాలమందైనా సరే ఏది శ్రేష్టమైందో నువ్వు ఆలోచన చేస్తే, ఈ చెడుతనాలతో, చెడు వ్యక్తులతో నీవు చేసే సహవాసం నీకెంత అనర్థాన్ని తెస్తుందో అర్థం చేసుకుంటే ఇప్పుడైనా మారు మనస్సు పొందు. నీ పాపము కొరకే రక్తమును కార్చిన యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తము చేత కడగబడి శుద్ధి నొంది పరిశుద్ధుల సహవాసములో నిలిచి పరలోకమునకు పాత్రుడువు కమ్మని ప్రభువు పేరిట బ్రతిమలాడుతూ ఉన్నాను. ప్రార్థిస్తాను. ప్రేమగల తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రతి పాపమును, అపరాధములను, దోషములను, తప్పిదములను క్షమించి దేవా, సహవాసం వల్ల వచ్చే భయంకరత్వాన్ని విడిచిపెట్టి దేవా, మూర్ఖుల సహవాసాన్ని, చెడుతనం కలిగిన వారి సహవాసాన్ని విడిచిపెట్టి మారు మనస్సు పొందినట్లును, అయ్యా, మీ రక్తము చేత కడగబడి శుద్ధి నుండి పరిశుద్ధుల సహవాసముతో పరలోకానికి పాత్రులగునట్లును ఈ ప్రియులను దర్శించుమని, నిజమైన మారు మనస్సుతో నిన్ను వెంబడించే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన పరలోకపు తండ్రికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఆమెన్.